ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కులగణన నివేదిక ఇవ్వనున్నారు ప్లానింగ్ కమిషన్ అధికారులు. ఈ నివేదికను స్టడీ చేసిన తర్వాత రేపు కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పిస్తారు. 4వ తేదీన నివేదికపై మంత్రులు అధ్యయనం చేస్తారు. ఈ నెల 5న ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశం ముందు ఈ నివేదికను పెడతారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం నిర్వహిస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెడతారు. నివేదికపై ప్రత్యేక చర్చ తర్వాత ఆమోదం తెలపనుంది తెలంగాణ అసెంబ్లీ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ ధర్నా చేపడుతోంది. నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీలు, యువజన కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది టీపీసీసీ. నిరసనలో భాగంగా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను కూడా దహనం చేయాలని తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ శ్రాద్ధ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేయనున్నారు. కేంద్ర బడ్జెట్ 2025ను స్వాగతించారు సీఎం చంద్రబాబు. మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయమని అన్నారు ఆయన. ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్న సీఎం రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైతులు, మహిళలు, మధ్యతరగతి యువత ఇలా అందరి సంక్షేమాన్ని, అభివృద్ధిని మోడీ దృష్టిలో ఉంచుకున్నారని అన్నారు. ఏపీకి అమూల్యమైన ప్రోత్సాహమిస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. పీఎం ధన ధాన్య యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి 5 లక్షలకు పెంచడం వల్ల సాగు రంగానికి లబ్ధి కలుగుతుందని అన్నారు పవన్. కేంద్రం నిధుల కేటాయింపు వల్ల పోలవరం వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎన్డీఏ కట్టుబడి ఉందని తెలిపారు. జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ సిద్ధంగానే ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈసారి వైసీపీ విజయం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. స్థాయి సంఘం ఎన్నికల వేళ టీడీపీ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. టీడీపీ క్యాంప్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు కూడా ఉన్నారన్నారు. తాము కోడి పిల్లలను కాపాడుకుంటున్నట్లు కార్పొరేటర్లను కాపాడుకుంటూ ఉంటే టీడీపీ వాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్నారని విమర్శించారు అంబటి రాంబాబు. తెలంగాణకు చిల్లి గవ్వ తేలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. జాతీయ పార్టీలు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేవని మరోసారి రుజువైందన్నారు కేటీఆర్. 2 పార్టీల నుంచి 16 మంది ఎంపీలను గెలిపిస్తే వారందరూ కలిసి రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని హరీష్ రావు మండిపడ్డారు. దేశ సమ్మిళిత వృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసమే బడ్జెట్ ఉపయోగించుకున్నారని అన్నారు. ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించారని, ఇది కేవలం 3 రాష్ట్రాల బడ్జెట్లా ఉందని కామెంట్ చేశారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని నిలదీశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలపై అల్లూరి ఏజెన్సీలో నిరసనలు రాజుకుంటున్నాయి. పాడేరులో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ జేఏసీ, గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. గిరిజన చట్టాలను నిర్వీర్యం చేసి తమ సంపద దోచుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్ సెల్లార్లో మంటలు చెలరేగాయి. అది కాస్త పైకి పాకింది. అగ్ని ప్రమాదం వల్ల భవనం పై అంతస్తుల్లోని దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో భవనంలోని కొందరిని కిందకు దింపారు పోలీసులు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్లో 6 మరణించిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిస్లాట ఘటనపై పద్మావతి పార్క్ రామానాయుడు స్కూల్లో పర్యటించి పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. త్వరలో టీటీడీ అధికారులు పోలీసులను చేయనుంది. కమిషన్ 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. గుంటూరు కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. నాక్ అక్రిడేషన్ కోసం లంచాలిచ్చారు యూనివర్సిటీ ప్రతినిధులు. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్లతో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. 37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు. దేశంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సీబీఐ. చెన్నై, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలోనూ సోదాలు చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. ప్రిజం పబ్కు వచ్చిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై గన్తో కాల్పులు జరిపాడు నేరస్తుడు. 2 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి గాయపడ్డాడు. అతని కాల్లోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. గాయపడ్డ కానిస్టేబుల్ ను హాస్పిటల్కి తరలించారు. నిందితుడు ప్రభాకర్ పై 100కు పైగా కేసులున్నాయి. 2 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు ప్రభాకర్. హైదరాబాద్ మలక్పేట పిఎస్ పరిధిలోని సేఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చిన్న గొడవ చినికి గాలివాన్లా మారింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారిని చూసేందుకు తరచుగా కుటుంబ సభ్యులు రావడంతో సిబ్బంది అభ్యంతరం చెప్పారు. దాంతో ఆగ్రహించిన చిన్నారి బంధువులు నర్సుపై దాడి చేయడంతో వివాదం రాజుకుంది. దాంతో పంచాయతీ మలక్పేట పోలీసులకు చేరింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో చిట్టీల పేరుతో కోట్లు కొల్లగొట్టి ఐపీ పెట్టేందుకు యత్నిస్తున్న ఓ చిట్ ఫండ్ సంస్థ నిర్వాకం బయటపడింది. సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ ఓనర్ ఐపీ పెట్టేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో కార్యాలయానికి బాధితులు క్యూ కట్టారు. పుల్లారావు తమను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు మోహన్ బాబు ఆహ్వానంతో తిరుపతిలోని ఎంబీయూకు వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత తిరుమలకు చేరుకుంది రజనీకాంత్ కుటుంబం. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతినే ప్రధానంగా ఉద్దేశిస్తుందని తెలిపారు. మొత్తంగా 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ 50 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి. ఇందులో రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు, మూలధన వసూళ్లు 16,44,936 కోట్లు, అప్పులు ఇతర వసూళ్లు 15,68,936 కోట్లుగా ఉంది. జీడీపీలో ఆర్థిక లోటు 4.8%, ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం 42.70 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. మధ్యతరగతి, మీడియం రేంజ్ ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు ఆమె. అయితే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకుంటే ఈ మొత్తం 12.75 లక్షలకు పెరుగుతుంది. సగటున ప్రతి నెల 1,00,000 జీతం ఉన్నప్పటికీ అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి మోడీ మదిలో మధ్యతరగతి ప్రజలు ఉన్నారన్నారు హోంమంత్రి అమిత్ షా. అందుకే ఐటీ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచారన్నారు. అలాగే గిగ్ వర్కర్లకు ఉచిత బీమా కల్పించారని గుర్తు చేశారు. ఇది దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లే బడ్జెట్ అని ప్రశంసించారు అమిత్ షా. ఢిల్లీలో మోడీకి ఒక ఛాన్స్ ఇస్తే 5 ఏళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు అమిత్ షా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వ్యతిరేక వేవ్ నడుస్తోందని కేంద్ర హోంమంత్రి కామెంట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆ పార్టీని చీపురుతో ఊడ్చేసి తరుముతారని అన్నారు. ఆప్ పాలన నుంచి ఢిల్లీని విముక్తి చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మద్యం మాఫియా నుంచి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిజాయితీ లేని వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సిన సమయం ఇది అని అన్నారు.
యావత్ దేశం ద్రవ్యోల్బణం నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్ను ప్రశంసించే పనిలో బిజీగా ఉందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని మండిపడ్డారు. బీజేపీ తీరు అనేక పాపాలు చేసిన తర్వాత భక్తి మార్గంలో నడవాలనుకుంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో మధ్యతరగతి ప్రజల నుంచి మోడీ సర్కార్ 54.18 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేసిందని అన్నారు. ఇప్పుడు 12 లక్షల వరకు పన్ను మినహాయింపించిందని అన్నారు. కేంద్రం పెట్టిన బడ్జెట్ బీహార్ ఎన్నికల బడ్జెట్ అని విమర్శించారు కాంగ్రెస్ నేత మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. బీహార్ ఎన్నికలను ఉద్దేశించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని అన్నారు. కీలక రంగాలకు కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ను బీహార్ సీఎం నితీష్ కుమార్ స్వాగతించారు. ప్రగతిశీల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వృద్ధి రేటు వేగవంతమవుతుందని అన్నారు. ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే దిశగా మకానాబోట్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఆయన. రాబోయే 2-3 ఏళ్లలో దేశంలో 200 కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందన్న ఆయన భారీ మొత్తంలో కేటాయింపులతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని మరింతగా విస్తరించేందుకు సిద్దమైనట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గంగలూరు ఫారెస్ట్ పరిధిలోని వెస్ట్ బస్తర్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. వారికి మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. 8 మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో 2025 జనవరిలో జీఎస్టీ ఆదాయం 12.3% పెరిగి 1.96 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ 10.4% పెరిగి 1,47 కోట్లకు చేరింది. దిగుమతి వస్తువులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 19.8% పెరిగి 48,382 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నాయి. విజయవాడ బందర్ రోడ్లో జోస్ ఆలుకాస్ షోరూమ్ ని సినీ నటి నభా నటేష్ ఆలుకాస్ విభిన్నమైన నగలను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు నభా. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. పుష్కరకాలం క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి అందరి మనల్ని పొంది వ్యాపారం కన్జ్యూమర్ యొక్క నమ్మకాన్ని పొందినందుకు వారికి కంగ్రాట్స్. ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అనేక మంది కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇండియా మొత్తం మీద ఇప్పటికే 60 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇంకా మన విజయవాడ, మన అమరావతి నగరంలోనే 60 అవ్వాలని, ఇంకా మరో 60 అవ్వాలనేది నా ప్రగాఢమైన కోరిక. పుష్కరకాలం క్వాలిటీ జాస్ ఆలుకాస్ స్టోర్ ఓపెనింగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. జాన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.
and 60 stores all across the country and 12 years strong ga jarugutundi this brand, and I wish them all the best. Make it like 60,000 Yes, in the yes, coming years and call me for the half of it. 100%. Yes, so beautiful collections. I'm wearing a gorgeous set myself. Making paina 50% off only, and they have like amazing collection for all occasions. So I ask you all to come and shop here for your loved ones, and yeah, please do come. Thank you. Jaws